సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మెయిన్ థింగ్, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటాయి, వాటి నుంచి జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 700, ఓకే, 145 6759. ఈ ఒక్క నెంబర్ నా దగ్గర ఉన్నది. 700 145 6759 ఈ ఒక్క నెంబరే మన దగ్గర ఉన్నది. సో మీరు ఏదైనా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఏది రియలా ఏది ఫేక్ అనేది మీకు తెలుస్తుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్, ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే A to Z కోర్స్ అనేది మీరు జాయిన్ అవ్వచ్చు అండి. ప్రజెంట్ ఇంకా ఆఫర్ నడుస్తుందంట. సో మీరైతే అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఓకేనా? జాయిన్ అయ్యి చూడండి. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ అలా ఉండబోతుందని చూద్దాం. నార్మల్గా ఎవ్రీ ఫ్రైడే బిగ్ ప్లేయర్లు ఏం చేస్తారంటే పొజిషన్స్ అనేవి బిల్డప్ చేస్తారు. సో ఒకసారి ఈ వీక్ మొత్తం ఏం జరిగిందో చూద్దాం. సో లాస్ట్ వీక్ చూస్తే మార్కెట్ ఒక అప్ సైడ్, దాని ముందు వీక్ డౌన్, మళ్ళీ లాస్ట్ వీక్ అప్. ఈ వీక్లో మార్కెట్ పెద్దగా ఏం మూమెంట్ ఏం చేయలేదు. ఇప్పుడు నేను వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. ఇగో వీక్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ వీక్ ఏం పెద్దగా మూమెంటం లేదు. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వీక్ ఏదో ఒక ట్రావెల్ చేయొచ్చు. 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తే ఇప్పుడు మీరు చూడండి, ఇగో లాస్ట్ వీక్ అంతా ఇక్కడే ఉంది మార్కెట్. అంటే ఇక్కడ నుంచి పైకి వచ్చింది అంతే. దాని తర్వాత మార్కెట్ ఇదే 1 2 3 4 5 రోజులు ఈ రేంజ్లో ఉండిపోయింది. సో వీక్ మొత్తం ప్రీమియం డీకే అయ్యింది. ఓకే, ఏం పెద్దగా మూమెంటం చేయలేదు. సరే, బాగానే ఉంది. రేపు ఏమవ్వచ్చు అన్న, యూజువల్లీ ఫ్రైడే ఎప్పుడు బిగ్ ప్లేయర్ వాళ్ళ పొజిషన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఓకే, ఈరోజు ఈవినింగ్ ఎక్స్పైరీ టైంలో, అంటే క్లోజింగ్ టైంలో నెక్స్ట్ వీక్ పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. అండ్ రేపు మార్నింగ్ పొజిషన్స్ క్రియేట్ అవుతాయి. యూజువల్లీ ఫ్రైడే పూట ట్రేడ్ చేయొద్దని ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు కూడా అదే చెప్తుంటాను. ఫ్రైడే పూట ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు, ప్లాన్ చేసుకోకండి. ఒకవేళ చేస్తే మీరు ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే, మీరు ఒకవేళ ట్రేడే ప్లాన్ చేయాలి అనుకుంటే, ఒకవేళ మీరు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకో, బ్యాంక్ నిఫ్టీ ఒకసారి 1 డే టైం ఫ్రేమ్లో చూపిస్తా. ఆల్ టైమ్ హై దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది బ్యాంక్ నిఫ్టీ, ఆల్ టైమ్ హై దగ్గర. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే, ఈ లో కింద మీరు, ఇది సపోర్ట్ ఏరియా, రెసిస్టెన్స్ ఏరియా, అదే సపోర్ట్ ఏరియా ఇది. దాని తర్వాత ఇదొకటి, ఆ తర్వాత మోస్ట్లీ వచ్చే సపోర్ట్లు ఇవే ఇంకా. ఓకే, సో మీరు ఒకవేళ మార్కెట్ కిందకే రావాలి మార్కెట్ కిందకి రావాలి అనుకుంటుంది అనుకోండి, ప్రజెంట్ అయితే అప్ ట్రెండే, మార్కెట్లో ఏం చేంజెస్ లేవు, మంచి అప్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్. ఓకే, సో ఒకవేళ మార్కెట్ కిందకి రావాలని అనుకుంటుంది అనుకో, అప్పుడు ఏం చేయాలి తెలుసా? టుడే లో అంటే ఇది. ఓకే, టుడే లో అంటే ఇది. అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ టుడేస్ లో, ఈ రెండు బ్రేక్ 52,617. దీని కింద 15 minutes క్యాండిల్ క్లోజ్, దాని కింద 5 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తే అప్పుడు మాత్రమే మీరు పిఈ ప్లాన్ చేయండి, అప్పుడు బాగుంటుంది ఇది. ఓకే, దీని కింద ఒక ఈ బయర్ ఎవరైతే ఇక్కడ హ్యాపీగా బై చేసుకొని కూర్చున్నారో వాళ్ళందరూ భయపడతారు. సో దీని కింద మీరు ప్లాన్ చేయండి. కాల్ ఆప్షనే ప్లాన్ చేయాలనుకో, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. రేపు మార్కెట్ ఓపెన్ అవడం ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం టైం స్పెండ్ చేసి 53,352 దీని పైకి కానీ క్రాస్ అయితే అప్పుడు మీరు సిఈ ప్లాన్ చేయండి. లేదంటే రేపు వస్తే ఫస్ట్ రేపు ఓపెన్ అవడం, ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ రిజెక్షన్ తీసుకోవడం, మళ్ళీ కిందకి రావడం, ఇదే జరుగుతుంది. సో దీని పైకి వెళ్తేనే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి, ఓకేనా? లేకపోతే లేదు. సేమ్ నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50లో ఏమైపోయిందంటే, చాలా రోజులు ఇక్కడ ఏం చేసింది మార్కెట్, ఒక ఛానల్లో ఉండిపోయింది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా రోజులు మార్కెట్ ఈ ఛానల్లో ఉండిపోయింది, ఈ రేంజ్లో ఉండిపోయింది. ఈ రేంజ్లో ఉండిపోయాక మార్కెట్ ఏం చేసింది, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, దానికి రిట్రేస్మెంట్ కూడా చేసింది. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి రిట్రేస్మెంట్ చేసింది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ గట్టిగా సెల్ చేసి కూర్చున్నారో వాళ్ళు ఈజీగా వదులుతారా పొజిషన్? మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్నింగ్, రీజన్ కూడా చెప్తా. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పైన లెవెల్లో సెల్లర్లు ఉన్నారు. 25,600 రౌండ్ లెవెల్, ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, గట్టిగా సెల్ చేశాడు. మార్కెట్ సేమ్ ప్రీవియస్ ఎక్కడికైతే వచ్చిందో సేమ్ ట్రెండ్ లైన్కి మార్కెట్ ఈ రోజు కూడా వచ్చి రిట్రేస్మెంట్ తీసుకుంది. సో నా వరకు ఒకవేళ నిఫ్టీ కానీ డౌన్ సైడ్ రావాలి అనుకో, నిఫ్టీలో మీరు ఈ లెవెల్ కింద మీరు పుట్ ప్లాన్ చేయండి. ఏ లెవెల్? ఈ లెవెల్ కింద 25,300 కింద మనం పుట్ ప్లాన్ చేస్తాం. ఓకే,
25,300, 25,400 ఈ రెండు ఒక జోన్ టైపు. 300 కింద మనం ప్రాపర్గా అయితే పుట్ ప్లాన్ చేస్తాం. అదే ఒకవేళ మళ్ళీ మనం మార్కెట్లో అప్ సైడ్ కూర్చోవాలి సార్, కాల్ సైడ్ కూర్చోవాలి అంటే ఇది రెసిస్టెన్స్. ఏది 5,500, అక్కడ నుంచి మళ్ళీ 25,600, మళ్ళీ 600 దాటితే 700. ఓకే, సింపుల్. చూడండి ఇక్కడ రీజన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, 25,300 కింద మనం పుట్ ప్లాన్ చేస్తాం, దీని కింద పిఈ ప్లాన్ చేస్తాం. ఓకే, మాది పైకి వెళ్ళాలనుకోండి 25,600, 25,500, 500 క్రాస్ అయితే 600. ఇక్కడ 500 నుంచి 600 100 పాయింట్స్ రేంజ్ ఉంది. సో ఇక్కడ ఒకవేళ ఓపెన్ అయ్యి దీన్ని మళ్ళీ క్రాస్ చేసి పైకి వెళ్తే ఇక్కడ 100 పాయింట్స్ రేంజ్లో సిఈ ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ 25,600 కూడా క్రాస్ అయితే మీకు ఇంక మళ్ళీ అప్ ట్రెండ్, మళ్ళీ మార్కెట్ ఏదో విధంగా పైకి వెళ్తుంది. బట్ పుట్ మాత్రం ఎప్పుడు ప్లాన్ చేస్తాం అంటే 1, 2, 3, 4, 5 రోజుల్లో 5 డేస్లో ఎక్కడ 25,300 దీని కింద క్లోజింగ్ వస్తేనే, క్లోజింగ్ ఏది 15 మినిట్స్ క్యాండిల్ ఆర్ 30 మినిట్స్ క్యాండిల్, పెద్ద క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే అప్పుడే మాత్రం మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ క్యాలెండర్లో నిన్న న్యూస్ ఏమైందో చూద్దాం. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అని చాలా మంది అంటుంటారు. మీకు మెయిన్ దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చని చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ అండ్ రేట్ కట్ ఉందో ఇది నెక్స్ట్ 3 to 4 years వరకు ఇదే నడుస్తుంది. సో దీనికి అంత వాల్యూ, అందుకు నిన్న దీనికి కొద్దిగా మనం భయపడాల్సి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయింది, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఇగో యాక్చువల్ ప్రీవియస్ ఎంత వచ్చింది 5.50, ఎక్స్పెక్టెడ్ ఏమో 5.25, బట్ దానికన్నా తక్కువ వచ్చింది 5%. అంటే ఇంకా తగ్గించారు, రేట్ కట్ చేశారు. సో బాగుంది, అందుకు మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అయింది. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ FFIDI డేటాలో కూడా చూస్తే ఏమైపోతుంది తెలుసా, కంప్లీట్ వాళ్ళు బయింగ్ చేస్తున్నారు. నిఫ్టీలో చూడు, ఈ రోజు డేటా రాలేదు, ఈరోజు 19th, ఈరోజు డేటా అయితే ఇంకా రాలేదు. 18th డేటా వరకు ఉంది, అంటే ప్రీవియస్ నిన్నటి వరకు ఉంది. బట్ మీరు చూడండి ఇగో బయింగే జరుగుతుంది. క్యాష్ మార్కెట్లో ఒక రోజు చిన్నగా కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు కానీ, బట్ క్యాష్ మార్కెట్లో కూడా కంప్లీట్ బయింగే జరుగుతుంది, హెవీ బయింగ్ జరుగుతుంది. ఈ రోజు కూడా మీరు చూడండి, ఒకవేళ బయింగే జరుగుతుంటే ఇంకా మంచిది. సో ఆల్మోస్ట్ ఆల్ అప్ సైడ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఓకే, అండ్ నిఫ్టీ 50లో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా సార్, ఎక్స్పైరీలు ట్రేడ్ చేయొద్దు, ఎక్స్పైరీలు వదిలేసేయండి. దేని ఎక్స్పైరీ దానిలో ట్రేడ్ చేస్తే మొమెంటం రాదు. రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే మార్కెట్లో కొన్ని సెల్లింగ్ కనబడుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా లాస్ట్ 60 minutesలో ఏమైందంటే లాంగ్ బిల్డప్ మార్నింగ్ హెవీ క్వాంటిటీ చేశారు, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ అంతే క్వాంటిటీ లాంగ్ అన్వైండింగ్ కూడా జరిగిపోయింది, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్ జరిగింది. అంటే పెద్దగా ఏం కాదు. అదే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే లాంగ్ బిల్డప్, ఓకే, షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్. మేజర్ ఏం పెద్ద బ్యాంక్ నిఫ్టీలో లేదు, కానీ నిఫ్టీ 50లోనే మార్నింగ్ పెద్ద లాంగ్ బిల్డప్ జరిగింది, గట్టిగా బై చేశారు. పైకి వెళ్ళి అలాగానే మళ్ళీ వెంటనే ఒక 1 గంట టైంకి లాంగ్ అన్వైండింగ్ కూడా చేస్తారు. అంటే మార్కెట్లో భయపడ్డారు వాళ్ళు, మార్కెట్ పైకి వెళ్ళట్లేదని ఇక్కడ పొజిషన్ కూడా ఎగ్జిట్ చేశారు. అదే జరిగింది. నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా వస్తే, ఈరోజు నేను ఏ ట్రేడ్ అప్డేట్ చేయలేదండి మా టీమ్ కోర్స్లో కూడాను. బట్ ఈరోజు నా ట్రేడ్స్ ఏవైతే వీక్లీ పొజిషన్స్ ఉన్నాయో అవి మాత్రం ప్రాఫిట్లో ఉండాలి, వీక్లీ పొజిషన్స్. సో వీక్లీ పొజిషన్స్ బోత్ సైడ్ బోత్ సైడ్ ప్రీమియం డీక్ అవుతుంది, నథింగ్ టు చేంజ్. ఇవి మా టీంకి నేను పెట్టిన ఆ ట్రేడ్లు అనమాట, అంటే నేను తీసుకున్న ట్రేడ్లు అక్కడ మెన్షన్ చేస్తున్నాను కదా అవి. సో అదనమాట. మీరు ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే, నేర్చుకోవాలనుకున్నా, ఇన్డెప్త్ సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్నా, ప్రజెంట్ అయితే ఇంకేం న్యూస్లు లేవు పెద్దగా ఇంపాక్ట్ అయ్యేవి, మార్కెట్ అంతా కామ్గా నడుస్తుంది, హ్యాపీగా వెళ్తుంది. సో మీరు ఎవరైనా నేర్చుకోవాలి, ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి, బాగా ట్రేడ్ చేసుకోవాలి, మీ అంతటి మీరు స్టాండ్ అవ్వాలి అనుకుంటే మీకు A to Z కోర్స్ అనేది కరెక్ట్ అండి. మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది. ఓకేనా. సో మీకు ఇంకేదైనా నేర్చుకోవాలంటే ఇందాక ఫస్ట్లో చెప్పిన వాట్సాప్ నెంబర్ మీరు అక్కడైతే మెసేజ్ చేయొచ్చు. ఎవరైనా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఓకేనా. ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్.